ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. భార్యాభర్తలు కొట్లాడుకోవాలి, పోట్లాడుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలి. అదేగా బంధం అంటే. ఆకర్షణ వికర్షణ ఉంటేనే ఆ బంధం గట్టిపడుతుంది. అనుమానాలతో బంధాన్ని దూరం చేసుకోకూడదు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వినపడుతుంది. నీలో లోపం పెట్టుకుని అనుమానిస్తే ఎలా? మొదట నిన్ను నువ్వు అనుమానించుకో, నీ లోపాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమించబడతారు, తప్పులేదు, వయసు ప్రభావం. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు మనిషి మారాలి. ఇతరులతో సంబంధాలను పెళ్ళయ్యాక మానేసి ఒకరితోనే జీవితం గడిపేయాలి. లేకుంటే వివాహ బంధం చెడిపోతుంది. జీవితం అనే పొలంలో సమస్యను కలుపు మొక్కల్లా పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెలగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి, అంతే. కష్టకాలం వస్తే నీ వద్దనున్న బంగారం తాకట్టు పెట్టాలి, కానీ నీ వ్యక్తిత్వాన్ని కాదు. ఆస్తులు అమ్ముకోవాలి, కానీ అంతరాత్మను కాదు. ఆనందాన్ని ఎవరైనా అక్కును చేర్చుకుంటారు, కానీ ఒక్క కష్టానికి తోడుగా ఉండేవాళ్ళే అసలైన గొప్పవాళ్ళు. పడిపోకుండా నిలబడడం ఎలా అనేది మనకు ఎదురుపడే పరిస్థితులే నేర్పిస్తాయి. నొప్పించకుండా ఉండడానికి అబద్ధం చెప్పినా తప్పులేదేమో, కానీ ఒకరిని మెప్పించడం కోసం, మెప్పు పొందడం కోసం ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయండి. అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. యథార్థాన్ని సూటిగా చెప్పేవాళ్ళు ఎవరికి నచ్చరు. ఎందుకంటే కొన్ని నిజాలు ఎవరి మనసు అంత తేలికగా అంగీకరించదు. మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు. భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమ ఎవ్వరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవ్వరూ చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేది భార్య. ఎప్పుడైనా ఎక్కడైనా నీకోసం ఆలోచించేది, నువ్వు బాగుండాలని కోరుకునేది నీ భార్య మాత్రమే. ప్రేమంటే ఒక్క తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం. మనం ఇష్టపడే వాళ్ళతో కంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళతో మన జీవితం సంతోషంగా ఉంటుంది. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తినివ్వవు. నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటి అన్నది నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు. జీవితము నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలని విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకో. గెలుపు గొప్పదా, ఓటమి గొప్పదా అని అడిగితే గెలిచినవాడు శిల్పం అవుతాడు, ఓడిపోయినవాడు శిల్పి అవుతాడు. ఓడిపోయిన ప్రతి ఒక్కరూ గెలుపును చూసిన వాడే, గుర్తుంచుకో. నీలో మంచి చెడు రెండు ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరం అవుతోందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వడం నేర్చుకో. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది.
అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలు అవుతూ ఉండాలి. జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణం కలిసే ప్రయాణికులు ఎందరో. ఏదీ శాశ్వతం కాదు, ఎవ్వరూ శాశ్వతం కాదు. గెలుపుకు పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా, ధర్మబద్ధంగా పాలాపేక్ష లేకుండా తోటివారిని సహాయపడుతూ సాగిపోవడమే జీవితం అంటే. నుదిటి రాతలు గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే. ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. నేను ఎందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం. ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. ఎత్తుకు ఎదగడమే కాదు, నిలిచిన నేలను గుర్తుపెట్టుకో. 100 బిందువులతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని వెంటనే పనులు పూర్తి కావు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు, నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. నిన్ను గౌరవించే వారిని గౌరవించు, నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు. నీ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. ప్రతి మనిషికి మరో జన్మ ఉంటుంది. ప్రతి ఆడపిల్లలోనూ ఒక అమ్మ ఉంటుంది. ఆడపిల్లను గౌరవించడం అంటే అమ్మను గౌరవించడంతో సమానం. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. ఎప్పుడూ గెలుపు చప్పట్లు కాదు, ఓటమి నిశ్శబ్దాలు కూడా అనుభవించాలి. ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట. ఆయనకు ఇష్టం వచ్చినట్టు ఆడాలి, మనకు ఇష్టం లేకపోయినా. విసిరేసిన విత్తనాలు ఎక్కువ మహావృక్షాలుగా పెరిగినట్టు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా, మహాశక్తులుగా ఎదుగుతారు. చీకట్లో దారి చూపితే వెలుగెందుకు? ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలం ఎందుకు? అనుకున్నవన్నీ జరిగితే దేవుడెందుకు? జరిగినవన్నీ మనం కోరుకున్నామా? అయితే కన్నీళ్ళు ఎందుకు? మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు. కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది. ఈ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. గుప్పెడు చక్కెర మనకు పెద్ద విషయం కాదు, కానీ ఒక చీమకు అది ఏడాది ఆహారం. అలాగే మనం చేసే కొన్ని పనులు మనకు చిన్నదిగా కనిపిస్తాయి, కానీ కొందరికి అతిపెద్ద సహాయంలా ఉంటాయి. మీరు చేసే చిన్న సహాయం వలన ఒక జీవితం బాగుపడుతుంది అంటే దయచేసి నిర్లక్ష్యం చేయకండి. అనవసరంగా మాట్లాడితే అవమానం, అతిగా మాట్లాడితే ప్రమాదం, అవసరం మేరకే మాట్లాడితే గౌరవం. చెప్పులు వదలకపోతే ఇల్లు, చెప్పుడు మాటలు మరవకపోతే మనసు పాడవుతాయి. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళలో నీళ్లు రాకుండా చూసుకుంటాడు.